Hi friends, welcome back to Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎస్డిఎల్సిలోని వాటర్ఫాల్ మాడ్యూల్ యొక్క డిస్అడ్వాంటేజెస్. మీరు కానీ ఎస్డిఎల్సి యొక్క వీడియో, వాటర్ఫాల్ మాడ్యూల్ యొక్క వీడియో, వాటర్ఫాల్ మోడల్లోని ఫీచర్స్ యొక్క వీడియో, వాటర్ఫాల్ మోడల్ యొక్క అడ్వాంటేజెస్ వీడియో కానీ చూడకపోతే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూస్తే మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వాటర్ఫాల్ మోడల్ యొక్క డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఈ వాటర్ఫాల్ మోడల్లో రిఫ్లెక్షన్ కానీ డివిజన్ కానీ ఉండదు. ఎందుకంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక ఫేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత, డిజైన్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాము. అప్పుడు కానీ కొత్త రిక్వైర్మెంట్స్ వస్తే దాన్ని కన్సిడర్ చేయడానికి ఉండదు. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత, టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ బిల్డ్ అనేది, అప్పుడు ఇంటిగ్రేట్ అయినటువంటి బిల్డ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అది వాటర్ఫాల్ మోడల్ చివరి దశలో ఆ ఫైనల్ బిల్డ్ అనేది అవైలబిలిటీలోకి వస్తుంది. ఫైనల్ బిల్డ్ అవైలబిలిటీలో వచ్చినప్పుడు ఆ బిల్డ్లో బిజినెస్ బాటిల్ నెక్స్ ఉండే అవకాశం ఉంది. బిజినెస్ బాటిల్ నెక్స్ అంటే మేజర్ ఫంక్షనాలిటీస్, క్లయింట్ ఇచ్చినటువంటి మేజర్ ఫంక్షనాలిటీస్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫంక్షనాలిటీస్ కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉండవచ్చు. ఈ విధంగా తలెత్తినప్పుడు లాస్ట్ మూమెంట్లో వాటిని రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. అటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లాస్ట్ మూమెంట్లో, అంటే వాటర్ఫాల్ మోడల్ యొక్క చివరి దశలో మనం గుర్తించగలుగుతాము. అంతేకాకుండా ఈ విధంగా ఏర్పడినప్పుడు చాలా రిస్క్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు ప్రాజెక్ట్లో మెన్షన్ చేసినటువంటి ఫంక్షనాలిటీస్ అన్సర్టైనిటీగా కూడా ఉండవచ్చు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మనకి ఫైనల్ బిల్డ్ వస్తుంది కాబట్టి మనం అన్ని ఫంక్షనాలిటీస్ ఖచ్చితంగా పనిచేస్తున్నాయా లేవా అని కూడా సరిగ్గా నిర్ణయించుకోవడానికి చాలా సమయం అనేది పడుతుంది. ఈ విధంగా ఉన్న కారణం చేత ఈ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ని, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ని ఈ యొక్క వాటర్ఫాల్ మోడల్లో తీర్చిదిద్దడం అనేది కుదరని పని. ఈ యొక్క కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వాటర్ఫాల్ మోడల్ని ఎంచుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. వాటికి ఎస్డిఎల్సిలోని మిగతా మోడల్స్ని ద్వారా వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ ప్రాజెక్ట్లో అయితే రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటాయో ఆ యొక్క ప్రాజెక్ట్స్ని కూడా ఈ యొక్క వాటర్ఫాల్ మోడల్లో నిర్మించడం అనేది కుదరదు. Friends, please click on like and subscribe button to get notification from us. And also, please share this YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. Friends, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.